أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم. إن في خلق السماوات والأرض واختلاف الليل والنهار والفلك التي تجري في البحر بما ينفع الناس وما أنزل الله من السماء. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శకత్వం కోసం మన ప్రభువు పంపినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 163వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించి వినిపించాను. మహాశైలారా, అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ ఇచ్చే సందేశంలో ప్రధానమైనటువంటి 3 సందేశాలు. అందులో ఒకటి ఏమిటంటే, మానవులందరినీ పుట్టించినటువంటి దైవం ఒక్కడే. ఆయన మానవులందరినీ ఒకే స్త్రీ పురుష జంట ద్వారా సృష్టించాడు. అంటే మానవులందరి తల్లిదండ్రులు ఒక్కరే. ఇక 2వ సందేశం ఏమిటంటే, మనిషి ఇహపరలోకాల సాఫల్యం కోసం దైవం పంపినటువంటి అంతిమ గ్రంథము మరియు అంతిమ ప్రవక్తను అనుసరించాలి. ఇక 3వది, మనిషి మరణానంతరము తిరిగి లేపబడతాడు, తన ప్రభువు ముందు నిలబడతాడు, తను చేసినటువంటి ప్రతి పనికి సమాధానం చెప్పుకుంటాడు. ఈ 3 ప్రధానమైనటువంటి సందేశాలను అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ ద్వారా దైవం మానవాళికి తెలియజేస్తున్నాడు. అందులో ప్రధానమైనది, మానవులందరికీ సృష్టి ప్రభువు, మానవులందరికీ దైవం కేవలం ఒక్కడే అన్న ప్రధానమైనటువంటి సందేశం. అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాహుకుం ఇలాహు వాహిద్. ఓ మానవులారా, మీ ఆరాధ్యుడు, మీ ప్రభువు, మీ ప్రార్థనలకు, మీ మొక్కుబడులకు, మీ పూజలకు అర్హత గలవాడు కేవలము ఒకే ఒక సృష్టి ప్రభువు, ఒకే ఒక దైవము అంటున్నాడు. మహాశిలారా, దైవం ఒక్కడే అన్న ఈ సందేశాన్ని కేవలము ఖురాన్ మాత్రమే ఇవ్వడం లేదు. ఖురాన్ కంటే దైవం పంపినటువంటి ప్రతి గ్రంథంలో కూడా ఇదే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తాడు, వమా అర్సల్నాక మిన్ కబలిక మిర్ రుసిలు ఇల్లా నూహు ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా హువ. నేను ఇంతకు పూర్వం ఏ గ్రంథాన్ని పంపినా మరి ఆ గ్రంథంలో ఆ ప్రవక్త ద్వారా ఒకే సందేశాన్ని ఇచ్చి పంపించాను. అదేమిటంటే, ఓ మానవులారా, మీ అందరి దైవం ఒక్కడే, మీ అందరి ఆరాధ్యుడు ఒక్కడే అన్న సందేశాన్ని ఇచ్చి పంపించాను అని చెప్పడం జరిగింది. అందుకనే చూడండి మహాశైలారా, దైవ గ్రంథాలుగా పిలువబడే చాలా గ్రంథాలు మనకు ప్రస్తుతం లభిస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ మనం పరిశీలన చేసినట్లయితే అందరికీ కూడా దైవం ఒక్కడే అన్న సందేశమే అందులో కనబడుతూ ఉంటుంది. వేదాలు పరిశీలన చేయండి, ఉపనిషత్తులు పరిశీలన చేయండి, భగవద్గీత గ్రంథాన్ని పరిశీలన చేయండి, బైబిల్ గ్రంథాలను పరిశీలన చేయండి, అందరికీ కూడా దైవం ఒక్కడే అన్న సందేశమే మనకు అందులో కనబడుతూ ఉంటుంది. మరి మహాశైలారా, దైవం ఒక్కడే అన్న సందేశాన్ని ప్రతి ప్రవక్త కూడా మరి ప్రతి మహాపురుషుడు, మనకు గతించినటువంటి ప్రవక్తలు కానివ్వండి, ఋషులు కానివ్వండి, మునులు కానివ్వండి, అందరూ కూడా దైవం ఒక్కడే అనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది తప్పించి మమ్మల్ని ఆరాధించండి మేము దైవుళ్ళము అని ఏ ఒక్క మహాపురుషుడు కానీ ప్రవక్త కానీ చెప్పుకోలేదు. మనం వాళ్ళ జీవితాలను పరిశీలన చేసినట్లయితే మనకు ఈ సత్యం చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంటుంది. అయితే మనిషి
వారి మీద అతి ప్రేమతోటి ఏం చేస్తాడు అంటే దేవుని యొక్క స్థానం ఇచ్చేస్తూ ఉంటాడు. దైవానికి ఇవ్వవలసినటువంటి ఆ గౌరవం, ఆ ఆరాధన, ఆ ప్రార్థన అంతా కూడా దైవాన్ని గురించి చెప్పడానికి వచ్చినటువంటి మహాపురుషులకు, ప్రవక్తలకు చెల్లిస్తూ ఉంటాడు. అయితే ఇది ఎంత మాత్రం కూడా చేయకూడనటువంటి పని. ఆ విధంగా చేయకండి అని దైవము ఇక్కడ మరి చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థనలు పొందే అర్హత గాని, హక్కు గాని, పూజలకు అర్హత గాని కేవలం ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే ఉన్నది. కాబట్టి దైవ ప్రవక్తలను, మహాపురుషులను కానివ్వండి, మునులను మనము గౌరవించాలి, ఆదరించాలి, అనుసరించాలి, ప్రేమించాలి. కానీ ఆరాధన ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఎందుకంటే ఆరాధనలకు అర్హత వాళ్లకు లేదు. ఆరాధనలకు అర్హత, పూజలకు అర్హత కేవలము అందరినీ పుట్టించినటువంటి ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే ఉన్నది. ఆయననే మనము రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటాము. సర్వేశ్వరుడు అని సంస్కృతంలో పిలుస్తాము. దేవుడు, దైవము అని మనం తెలుగులో పిలుచుకుంటాము. అదేవిధంగా హిబ్రూ భాషలో ఆయన యెహోవా అని పిలుస్తాము. అరబీ భాషలో ఆయన అల్లాహ్ అని పిలుస్తాము. కాబట్టి పేర్లు ఏవైనా ఆ సృష్టి ప్రభువు, ఆ సూపర్ పవర్, ఆ అద్వితీయ శక్తి మాత్రము ఒక్కటే. అయితే ఆయనను గుర్తించే కొన్ని గుణగణాలను దైవం తెలియజేశాడు. ఏ విధంగా గుర్తించాలి దైవాన్ని అని. అందులో ప్రధానంగా ఆయన చెప్పే విషయం ఏంటంటే అల్లాహ్ అహద్ అంటున్నాడు. దైవం అన్నవాడు కేవలం ఒక్కడుగానే ఉంటాడు. ఆయనకు సహవర్తులు కానీ, సమానులు కానీ, లేకపోతే ఆయనకు తోడు కానీ ఎవరు కూడా ఉండరు. ఆయన కేవలం ఒకే ఒక్కడు, అద్వితీయుడు. ఇంకా ఇంకా రెండవ గుణం ఆయన చెప్పేది ఏమిటంటే అల్లాహు సమద్, నేను ప్రతి విషయానికి అతీతంగా ఉంటానంటున్నాడు. అంటే మానవ బలహీనతలకు నేను అతీతంగా ఉంటాను. అంటే మనిషికి ఉండే చావు పుట్టుకలు కానీ, ఇంకా తిండి తెప్పులు, నిద్ర, ఇటువంటి బలహీనతలు కానీ వీటిని అన్నింటికీ కూడా అతీతంగా ఉంటానంటున్నాడు. కాబట్టి మనిషికి మనము ఏ విధంగా అయితే బలహీనతలు అంటగడుతుంటామో ఇటువంటి బలహీనతలను దైవానికి అంత మాత్రం కూడా మనం అంటగట్టకూడదు. ఆయనకు బిడ్డలు ఉన్నారని, లేకపోతే ఆయనకు భార్య బిడ్డలు ఉన్నారని, లేకపోతే ఆయనకు తిండి తిప్పులు అవసరమని, నిద్ర అవసరమని, ఈ విధమైనటువంటి బలహీనతలు మనిషికి ఉంటాయి కానీ దైవానికి ఉండవు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఆయన చెప్పేది ఏంటంటే వలం యకుల్ లహు కుఫువన్ అహద్ అంటున్నాడు. నాతో సమానమైన వాడు కానీ, లేకపోతే నాలాంటి వాడు కానీ ఈ సృష్టిలోనే లేడు అంటున్నాడు. కాబట్టి మహాశైలారా, దైవము మానవుడు ఎంత మాత్రం కూడా కాడు. అదేవిధంగా మానవుడు దైవం ఎంత మాత్రం కూడా అవ్వలేడు. కాబట్టి ఆ దైవాన్ని గురించి చెప్పడానికి వచ్చినటువంటి మానవోత్తములను, మహాపురుషులను, ప్రవక్తలను మనము గౌరవించాలి, ప్రేమించాలి, అనుసరించాలి. కానీ ఆరాధన మాత్రము ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే చేయాలి. ఎందుకంటే ఈ మహాపురుషులందరూ ఆయన ఒక్కనికి మాత్రమే మరి ఆరాధన చేశారు కాబట్టి. మరి రండి, దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఆ సృష్టికి కర్త ఒక్కడే అన్న సత్యం మీకు తెలియాలి అంటే ఒక్కసారి భూమి ఆకాశాల నిర్మాణాన్ని గురించి ఆలోచన చేయండి అంటున్నాడు. ఈ సృష్టి ఎంత క్రమబద్ధంగా, ఇంత లయబద్ధంగా, ఇంత నియమబద్ధంగా నడుస్తున్నది అంటే నడిపే శక్తి ఒక్కడు కాబట్టే మీకు ఇంత అద్భుతమైనటువంటి ఈ సృష్టి మీకు కనబడుతుంది అంటున్నాడు. లేకపోతే ఒక్కసారి ఆలోచన చెయ్యండి మహాశిలారా, ఒక చిన్న ఒక సంస్థకు నడిపేవాళ్ళు ఇద్దరు ఉన్నట్లయితే అది ఎంత అస్తవ్యస్తంగా కనబడుతుంది మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ సమస్త సృష్టి అంతా కూడా ఎక్కడ ఏ తేడా కూడా లేకుండా ఎంతో క్రమంగా, ఎంతో నియమంగా ఇది నడుస్తున్నది అంటే నడిపే శక్తి ఒక్కడు కాబట్టే ఇంత పకడ్బందీగా, ఇంత క్రమబద్ధంగా నడవగలుగుతున్నాడు. మరి అదే విషయాన్ని దైవం ఇక్కడ మరి గుర్తు చేస్తున్నాడు. వివేకం ఉన్న వారికి భూమి ఆకాశాల నిర్మాణంలో మరి అనేక సూచనలు కనబడుతుంటాయి. మన పెద్ద పెద్ద గ్రంథాలు చదవనవసరం లేదు. దేవుడు ఒక్కడైనా సత్యాన్ని గ్రహించడానికి ప్రకృతిని చూసి మనం గ్రహించవచ్చు ఈ సృష్టిని నడిపేది కేవలం ఒకే ఒక్కడు అని. మరి అంతేకాదు, ప్రజలకు ఉపయోగపడే వస్తువులు మోసుకుంటూ తిరిగే ఓడలలో ఆయన అనుగ్రహాలు, ఆయన గుణగణాలు, లేకపోతే ఆయన ఒక్కడు అన్న దానికి తార్కాణాలు మనకు కనబడుతుంటాయి. చిన్న రాయి వేస్తే మునిగిపోయేది మరి టన్నుల కొద్దీ బరువైనటువంటి ఓడలు, ఆ పడవలు నీటిపై తేలుతూ ఉంటాయి. మరి ఈ అద్భుతాన్ని ఒక్కసారి మనము గమనించినట్లయితే ఆ సృష్టికర్త యొక్క మహిమలు, ఆ సృష్టికర్త యొక్క అద్భుతాలు, అనుగ్రహాలు మనకు తేటతెల్లమైపోతూ ఉంటాయి. మరి అంతేకాదు, పైనుండి ఆయన కురిపించే వాన నీటిని ఒకసారి పరిశీలన చేయండి.
ఎక్కడి నుండి కురుస్తున్నాయి ఆ వాన నీళ్లు? కింద నుండి సముద్రాల్లో, నదుల్లో ఉన్నటువంటి నీరు పైకి ఆవిరి రూపంలో పోతుంది. పైనుండి తిరిగి అదే నీరు కిందకు వస్తుంది. సముద్రాల్లో ఉన్నటువంటి ఉప్పు నీరు పైకి పోయి మంచినీరుగా మరి కిందకు వస్తుంది. మనిషి ఇంత విజ్ఞానాన్ని సంపాదించినప్పటికీ ఈ టెక్నాలజీని అతను సంపాదించుకోగలిగాడా మహాశిలారు చూడండి. ఉప్పు నీటిగా మార్చే ఏదైనా టెక్నాలజీ మనిషి సంపాదించుకోగలిగాడా? కానీ చూడండి, ఉప్పు నీరు పైకి పోయి మంచినీరుగా మారి కిందకు వస్తుంది. మరి పైకి పోయినటువంటి నీరు ఉప్పు నీరు కానీ క్రిందకు వస్తే మనము ఏదైనా ఉపయోగించుకోగలుగుతామా దాన్ని? దేనికి కూడా ఉపయోగం కాకుండా పోతుంది. అలాంటిది ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. దైవం ఎంత అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడో మానవాళిపై. ఒక్క చుక్క ఉప్పు నీరు కూడా మనము మంచినీటిగా మార్చలేమే. అలాంటిది ఆయన సముద్రాలు ఉన్నటువంటి ఉప్పు నీరును మంచినీటిగా మార్చి మనం క్రిందకి పంపుతున్నాడు. కానీ మనము దాన్ని వృధా చేసేసి ఈ సృష్టి సమతుల్యతకు మనము దెబ్బలు తీస్తున్నాం. ఆ నీటిని సరిగ్గా వినియోగించుకోకుండా మరి ఎలా పడితే అలా మనం ఉపయోగించుకుని. కానీ మహాశిలారా, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, మరి మూడో ప్రపంచ యుద్ధం అనేది జరిగితే అది నీటి కోసం జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ జీవవనరు అయినటువంటి నీటిని అత్యంత జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. అయితే మన అదృష్టం కొద్దీ మనము గోదావరి ఒడ్డున ఉన్నాము కాబట్టి నీటి యొక్క ఆ ఎద్దడి మనకు తెలియడం లేదు. కానీ తెలంగాణ జిల్లాలో మనం వెళ్ళినట్లయితే చుక్క నీరు కోసం వారు ఎంతో తప్పించిపోతుంటారు. కాబట్టి మహాశైలరా, దైవం యొక్క అనుగ్రహాలు అతి జాగ్రత్తగా మనం వినియోగించుకోవాలి. ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.